ఒక్కసారి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకరేమో చావు బతుకుల్లో ఉంటారు, ఒకరేమో సార్ నన్ను చంపేయండి సార్, ఈ పెయిన్ నేను తట్టుకోలేకపోతున్నాను సార్ అని గట్టి గట్టి అరుపులు వస్తుంటాయి. వెంటనే డాక్టర్ బయటకు వచ్చి మా ప్రయత్నం మేము చేశాం, హీఈస్ నో మోర్, చనిపోయాడు అనే మాట అంటున్నప్పుడు ఆ తల్లిదండ్రుల వేదన ఘోరంగా వినిపిస్తా ఉంటాయి. అవన్నీ చూసాక కూడా చెప్పు నువ్వు వచ్చి, అవును బ్రో నాకు డిప్రెషన్ ఉంది, నువ్వు చెప్పు చూద్దాం, నీకన్నా పెద్ద బాధలు ఉన్నాయి ప్రపంచంలో. కుమిలిపోతుంది ఆ మనసు అందరికి బయట. ఒకరు నన్ను వదిలేశారు, నా జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయారు, బాధపడుతున్నావు కదా. ఇంకో సైడు కొడుకుని పోగొట్టుకొని, కూతురుని పోగొట్టుకొని అదే హాస్పిటల్లో బాడీని ఎత్తండమ్మా, త్వరగా బాడీని తీయండి, ఎంతసేపు ఇక్కడ పెడతారు సార్, డబ్బులు లేవు సార్, కొంచెం ఆగండి సార్. గుండె వేదన. రేపటి రోజు తిండి కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఏమైనా మీది బాధన, వాళ్ళది బాధన, నీ డిప్రెషన్ తీసి దిబ్బలో కొట్టు. ఎన్నో బాధలతో బ్రతుకుతున్న ఈ సమాజంలో నీది ఒక డిప్రెషన్ వద్దు, బయటకు వచ్చి అదొక మాయది. ఎక్కువ రోజులు దాంట్లో ఉండకు, నీకు సక్సెస్ వస్తుంది, నీకు అన్ని వస్తుంది, ఓర్చుకొని ఉండు, బాగుపడతావు జీవితంలో. ఇదే మైండ్ సెట్ ప్రతిరోజు జూమ్ సెషన్స్ పోతుంది. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ లో లింక్ అని మెసేజ్ చేయండి. 5 days కలిసి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.